అది కరెక్ట్ కాదు. సో ఆయన మొహం చూసి వచ్చిందంటే లేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి వచ్చిందా గూగుల్? సుందర్ పిచాయ్ కూడా చెప్పలేదు కదా ఎక్కడ. సుందర్ పిచాయ్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మేము విశాఖపట్నాన్ని ఎంచుకున్నాము. అది ఎంత పెద్ద ప్రాజెక్టు, దాని సీ కేబులింగ్ ఏంటి, డేటా సెంటర్ ఏంటి, ఏఏ హబ్ ఏంటి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే, ఈ వారం రోజులుగా అది మరి భయమో ఇంకోటి తెలియదు, కానీ ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఒకటి నేను మెచ్చుకునే విషయం ఏంటంటే, మిగతా వాళ్ళలాగా వాళ్ళ రకరకాల మంత్రుల్లాగా ఏదో అప్పడాలు బొబ్బట్లు వ్యాపారం అని చెప్పే మంత్రుల్లాగా ఇది ఎందుకు పనికిరాదు అనలేదు. ఇది కావాలి, రాబోయే రోజులకి ఒక ఎకో సిస్టమ్ వస్తుంది ఇవన్నీ చెప్పారు. కానీ క్రెడిట్ అంటాడేంటి, ఆయనకి అంటాడేంటి క్రెడిట్? నాకు కదా ఇవ్వాలి, చంద్రబాబు ఎవరికి ఇవ్వడు, అన్నీ దొబ్బేస్తాడు అంటాడేంటి? అంటే జనరల్గా ఒక ఇది ఉంటుందండి, పబ్లిక్ మెమరీస్ షార్ట్ అని ఉంటుంది, ఇది ఉంటుంది. అంటే ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు అనేది ఒక లాజిక్. అందుకనే చాలా విషయాలు ప్రజలు మర్చిపోతారు అన్న ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు గూగుల్ ఏఐ దీంతో వచ్చింది, డేటా సెంటర్ వచ్చింది. నీకు చేత అయితే అప్రిషియేట్ చేయి, చేత కాలేదనుకో ఊరుకో. నీకు అక్కడ పెట్టుబడి ఎవరు పెడుతున్నారో కూడా నీకు ఐడియా లేదు. నీకు యూ వాంట్ టు మిస్లీడ్ దట్ టోటల్. నీకు అదానీ డేటా సెంటరు నీకు ఎప్పుడు వచ్చింది? నీకు 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు దాన్ని శంకుస్థాపన చేసి వచ్చారు. శంకుస్థాపన చేసి వచ్చిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా అంటే తెలుసు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాజెక్టు ఇదంతా వచ్చింది, దానికి అలాట్మెంట్ అంతా జరిగింది. దాని మీద ఈయనకి అన్ని రివర్స్ టెండరింగ్ కాబట్టి మళ్ళీ అవన్నీ తిరగదోడి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కుదించి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాము అని ముందర వచ్చిన వాళ్ళు ఆ తర్వాత 25,000 కోట్లకి పడిపోయింది అది. ఇదంతా కూడా ఆయనకే తెలుసు, ఆయనే డీల్ చేశాడు. ఆ రోజు మంత్రిగా ఎవరున్నా కానీ డీల్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆఫీసే. ఇవన్నీ తెలిసినా మంత్రి మనం అనుకోవడం ఎందుకు, ఆయన స్థాయి అంత మనకు తెలుసు కదా. ఇక్కడ అంటే పబ్లిక్ మెమరీ షార్ట్, అందరూ మర్చిపోయి ఉంటారు అని చెబుతూ అదానీ డేటా సెంటరే ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పటం అనేది అది నిజంగా ఎంత ఆత్మజ్ఞానం ఉంటే తప్ప ఆ పాయింట్ చెప్పలేదు కాదు. ఇది ఒక సినిమా డైలాగ్ ఉంది, మనం చెయ్యను కూడా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్, ఒక వర్గానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ తెలుసా మీకని ఒక చాలా ఫేమస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి 100% యాప్ట్. 100%. ఎట్లా అంటే మీకు అదానీ డేటా సెంటరు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ ఉన్నది, దాని స్థలం ఎక్కడ కేటాయించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 400 ఎకరాలు దానికి ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మొత్తం తగ్గించేసి దాన్ని డౌన్ సైజ్ చేసి మీరు ఇంత పెట్టుబడి పెట్టడానికి నాకు అది అర్థం కాలేదు. ఎవరన్నా పెడతారంటే ఇంకో 5,000 కోట్లు 10,000 కోట్లు ఎక్కువ పెట్టండి అని అడుగుతారు. తగ్గించమండం ఏంటి అసలు నువ్వు అంటే నాకేంటి అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వచ్చేసరికి మొత్తం అది వాళ్ళే డౌన్ సైజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇది చేయమన్నారు, రీవ్యాంప్ చేయమన్నారు ఆ ప్రపోజల్ని. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశాడు. రెండోసారి శంకుస్థాపన చేశాడు, టేక్ టూ. ఇది చేసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ అంతా ముందరిది మర్చిపోయి ఉంటారు అని అనుకొని మనం కొత్త థియరీని చెప్తూ ఉంటే పబ్లిక్కి మరి చెప్పినా కూడా ఇప్పుడు సుందర్ పిచాయి మాట్లాడారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడుతున్నారు, ఇది గత సెప్టెంబర్ నుంచి మాట్లాడుతున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. నేను బయట ప్లే చేయలేను, బట్ విజువల్ చూపిస్తున్నాను. అది తర్వాత కురియన్ విద్యాసాగర్ గారు ఆయన క్లియర్ గా చెప్పాడు. ఒక నిమిషం సార్, విద్యాసాగర్ ఆ క్లౌడ్ సిఇఓ కురియన్ గారు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీకు $10 బిలియన్ అని మేము చెప్పాము, కాదు మేము $15 బిలియన్ పెడతాము అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు. అవును, జగన్మోహన్ రెడ్డి 10 బిలియన్స్ దగ్గరే ఆగిపోయాడు. అది $15 బిలియన్. ఎవరో ఇస్తారు కదా అప్డేట్. ఇప్పుడు ఆయన ఫాలో కాకపోయినా లండన్ లో ఉన్నా ఎక్కడున్నా కాలేదు, అప్డేట్ కాలేదు.
విద్యాసాగర్ గారు ఏం